హలో అండి. బిర్యానీ ఫర్ బిగినర్స్ అండి. సో, నాకు కూడా ఏం రాదు. సో, నేను ట్రై చేశాను. వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే మనం బాస్మతి రైస్‌ని కడిగి శుభ్రంగా తర్వాత ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. నానబెట్టుకోండి. తర్వాత కొన్ని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చూసారు కదా! ఆనియన్ అలా తరిగి ఆనియన్‌ని కూడా ఫ్రై చేయండి. ఎర్రగా ఫ్రై చేసి పక్కన పెట్టిన అది క్రంచీగానే అవుతుంది. నాకైతే ఆలు కూడా ఇష్టమండి. సో, ఆలు కూడా వేస్తాను. ఇలాగ సేమ్ కట్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకొని తర్వాత కొంచెం కుంకుమ పువ్వు నానబెట్టి పక్కన పెట్టుకోండి. నెయ్యి పక్కన పెట్టుకోండి. మీ ఇష్టం డ్రై ఫ్రూట్స్ అండి ఆప్షన్ పక్కన పెట్టుకోండి. అండ్ దెన్ చూసారు కదా ఇక్కడ మసాలాలు. సో, ఈ మసాలాలన్నీ రెడీ పెట్టుకోండి. ఈ మసాలాలు రెడీ పెట్టుకున్నాక దీన్ని మనము గ్రైండ్ చేద్దామండి. సో, మిక్సీలో వేసి గ్రైండ్ చేసి ఇలా మసాలా పౌడర్ చేయాలండి. గరం మసాలా. అండ్ తర్వాత కర్డ్ కూడా తీసుకొని సో, ఒక పాత్రలో 2 కప్ పెరుగు వేసి ఇష్టమండి అది మీకు చాయిస్ అనమాట. పెరుగు వేసుకుంటే కొంచెం మాయిశ్చర్‌గా బావుంటది ఫుడ్. అంటే ఐ మీన్ రైస్. తక్కువ వేసుకుంటే తక్కువ మాయిశ్చర్‌గా అవుతది. తర్వాత సరిపడా పసుపు, సరిపడా సాల్ట్, స ఇంతకుముందు పట్టుకున్న గరం మసాలా వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. టేస్ట్‌గా బావుంటుందండి. అండ్ దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. అండ్ లాస్ట్‌కి ఆహ్, ఇంతకుముందు ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలు, ఆలు ముక్కలు వేసేసుకొని మళ్ళీ చక్కగా కలుపుకొని మీకు నచ్చినంత సరిపడా అంటే అంత మీరు చిల్లీ పౌడర్ వేసుకోవచ్చండి. నేనైతే కొంచెమే వేసుకున్నాను. ఆ తర్వాత ఇలా కుక్కర్ కానీ, బిర్యానీ పాత్ర ఉంటే బిర్యానీ పాత్ర కానీ ఇలా మీరు ఘీ వేసుకొని అందులో నార్మల్ మసాలాలండి అన్నీ దాల్చిని, ఇలాయచీ, జాపత్రి, లాంగ్, బిర్యానీ ఆకులు, పెద్ద ఇలాచీలనమాట ఇవి. అండ్ స్టార్ మసాలా అనమాట. ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై లాగా అయిపోయాక ఇంతకుముందు నానబెట్టుకున్న రైస్ అయితే ఏది ఉందో అందులో వేసేసుకొని మొత్తం వాటర్ కూడా కలుపుతూ ఉండండి. మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉంటే ఎప్పుడైతే ఈ రైస్ మనకి 70-80% కుక్ అవుతుందో అండి చూసారా? అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి. తర్వాత సేమ్ అండి కుక్కర్ అంటే కుక్కర్ లేదంటే మీరు బిర్యానీ పాత్రలను తీసుకొని అందులో కొంచెం ఘీ అంటించి దాంట్లో ఇంతకుముందు చేసుకున్న మ్యారినేట్ పన్నీర్ ముక్కలు వేసుకొని పైనుంచి రైస్ వేసేసుకొని లేయర్‌గా అలా సేమ్ 2 లేయర్స్‌గా వేసుకోండి. ఆనియన్, డ్రై ఫ్రూట్స్, సాఫ్రాన్ వాటరు, ఘీ అన్నీ ఇలాగే మళ్ళీ ఇంకో రైస్ లేయర్ వేసుకొని సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్ అన్నీ ఇలా చేసుకొని రెడీ పెట్టుకొని మీకు ఘీ ఎంతంటే అంత వేసుకోండి. అంటే నచ్చినంత బావుంటుంది. తర్వాత విజిల్ లేకుండా మూత పెట్టుకోండి. ఎగ్జాక్ట్ 20 మినిట్స్ స్లో మంట పైన మీరు చేసుకోండి. తర్వాత చూసారా ఎంత టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందో పన్నీర్ బిర్యానీ. నాకు కూడా రాదండి. కానీ చేశాను. చాలా బా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి.